హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈశ్వరి రూట్స్ అండ్ రూట్స్. ఈరోజు డెలీషియస్గా అరటి కొబ్బరి కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. ముందుగా 3 అరటికాయలు, 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 6 పచ్చిమిర్చి, 1 మీడియం సైజ్ ఆనియన్, 10 వెల్లుల్లి రెమ్మలు, 1 అంగుళం అల్లం ముక్క, 2 కరివేపాకు రెమ్మలు, గార్నిష్కి తగినంత కొత్తిమీర. ముందుగా అరటికాయ తొక్కల్ని పీల్ చేసుకోవాలి. 3 అరటికాయ ముక్కల్ని పీల్ చేసుకున్న తర్వాత ఈ సైజులో అరటికాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. నీళ్ళల్లో వేస్తే చక్కగా నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో 1/2 లీటర్ నీళ్ళు తీసుకొని నీళ్ళని కొంచెంసేపు మరిగించాలి. మరిగించిన తర్వాత మనం కట్ చేసుకున్న అరటి ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా చాక్తో కట్ చేస్తే సాఫ్ట్గా అయ్యాయో లేదో తెలుస్తాయి. తర్వాత నీళ్ళని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, అల్లం కట్ చేసుకొని బ్లెండ్ చేసుకొని చక్కగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఒక కడాయి తీసుకొని కొద్దిగా నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెంసేపు లైట్ బ్రౌన్గా ఫ్రై అయ్యేంత వరకు ఆనియన్స్ని ఇలాగా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని కడాయిలో వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకోవాలి. తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కల్ని వేసుకొని కడాయిలో 3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ కర్రీ రోటీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసుకొని కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.